హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అండ్ ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఓకేనా? సో ఈ వీడియో మీరు ఎవరి గురించి అయినా చూడొచ్చు. మీ ఫ్రెండ్ గురించి చూడొచ్చు, ఆర్ లైక్ మీ పార్ట్నర్ గురించి చూడొచ్చు. అంటే లైక్ మీ గురించి అసలు ఎవరు ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకుందాం. అది ఎవరైనా ఉండొచ్చు ఈ పర్సన్. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేయండి. అండ్ అట్లీస్ట్ 30-40% మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో అని అనుకోండి. ఓకేనా? అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. చూద్దాం మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ హూ ఆర్ థింకింగ్ అబౌట్ మై కలెక్టివ్స్ అండ్ వాట్ ఆర్ దేర్ థాట్స్. Who are thinking about my collectives, universe? Please tell me who are thinking about my collectives. The Lovers. Wow. 8 of Pentacles, Knight of Wands, and King of Cups. Okay. సో ఇక్కడ మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అంటే, ఈ పర్సన్ మేబీ మీ కలీగ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, మీరు ఒకే దగ్గర వర్క్ చేస్తూ ఉండుండొచ్చు. సో వర్క్ చేసే ఏరియాలో ఒక పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఆ పర్సన్ ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక దగ్గర వర్క్ చేయట్లేదు, లైక్ మీరు వర్కింగ్ కాదు అనుకుంటే, ఒకవేళ విమెన్ ఎవరైనా వాచ్ చేస్తుంటే, లేడీస్ ఎవరైనా వాచ్ చేస్తుంటే ఈ వీడియో, మీరు వర్కింగ్ చేయట్లేదు అనుకుంటే కనుక వాళ్ళకి ఎలాంటి పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే కనుక, ఒక 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 మంచి పొజిషన్లో ఉన్న పర్సన్, అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్, అంటే చాలా ఏమంటారు, ఒక తెలివైన పర్సన్, ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉంటారు కదా మీ లైఫ్లో ఒక పర్సన్. సో ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి. అది ఎవరైనా అయి ఉండొచ్చండి. మీ లైఫ్లో ఒక స్ట్రాంగ్ పర్సన్ ఎవరున్నారు అనే పర్సన్ ఎవరైనా మీ మైండ్లోకి వస్తే ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక వర్క్ చేస్తున్నట్టయితే, అది మేల్ అయినా ఫీమేల్ అయినా వర్క్ చేస్తున్నట్టయితే, మీ ఆఫీస్ కలీగో లేకపోతే మీ బిజినెస్ పార్ట్నరో మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీరంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం అండి. చాలా చాలా అంటే చాలా ప్రేమ ఉంది వాళ్ళకి మీరంటే. చాలా చాలా అడ్మైర్ చేస్తున్నారనమాట మిమ్మల్ని. మీరంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. అండ్ అలాగే వాళ్ళు లైక్ ఎలా అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఒక గ్రోత్ తీసుకురావాలి ఎలా అయినా. తను ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి. స్టెప్ తీసుకొని ఒక గ్రోత్ తీసుకురావాలి. మీతో మాట్లాడాలి, వచ్చి తన లవ్ ఎక్స్‌ప్రెస్ చేయాలి అన్నట్టు తను అనుకుంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, కొంచెం తను లైక్ తన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారనమాట. అంటే తనకి ఆహ్, ఎంత ఎంత ప్రేమ ఉన్నా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతున్నారు. అంటే ఒక సైడ్ ఏమో యాక్షన్ తీసుకోవాలని ఉంది, ఇంకొక సైడ్ ఏమో వద్దు ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని చెప్పి తన ఫీలింగ్స్ అన్నిటినీ ఇట్లా సప్రెస్ చేసుకుంటున్నారనమాట. బికాజ్ దానికి రీజన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. లైక్ ఇన్ కేస్ మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అంటే, కలీగ్స్ అయి ఉంటే మేబీ అక్కడ ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అని చెప్పి కూడా తను తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. లేదు అంటే ఒక ఎవరైనా ఫ్యామిలీ పర్సన్ అయి ఉంటే మేబీ రిలేషన్షిప్ చే పాడైపోతుందేమో, రిలేషన్షిప్‌లో డిస్టర్బెన్సెస్ వస్తాయేమో, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అని కూడా ఆలోచిస్తున్నారు. సో కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. చూద్దాం ఇంకా అసలు ఈ పర్సన్ ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఈ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. అది ఎవరైనా అయి ఉండొచ్చు. ఆఫీస్ కొలీగా, లేకపోతే బిజినెస్ పార్ట్నరా, లేకపోతే ఫ్యామిలీ పర్సనా, తెలిసిన పర్సనా, ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ పర్సన్ మాత్రం ఒక మంచి పొజిషన్‌లో ఉన్న పర్సన్. చాలా అథారిటేటివ్ పర్సన్. చాలా పవర్స్ ఉంటాయి తన చేతిలో. సో అలాంటి పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో చూద్దాం ఇంకా ఏం ఆలోచిస్తున్నారు తను, అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు అనేవి
చూద్దాం. ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వై దిస్ పర్సన్ ఈస్ థింకింగ్ అబౌట్ మై కలెక్టివ్స్. ద సన్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, 8 of wands and 5 of wands. యాక్చువల్లీ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం అండి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా అయినా సక్సెస్ చేయాలనుకుంటున్నారు తను. ఎలా అయినా ఒక 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 స్ట్రాంగ్‌గా ఒక యాక్షన్ తీసుకోవాలి. మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి. మీతో మాట్లాడాలి. అండ్ తన థాట్స్ ఏవైతే ఉన్నాయో, తన ఏం అనుకుంటున్నారో మీ గురించి అవన్నీ మీకు చెప్పాలనైతే చాలా చాలా ఉంది తనకి. బేసిక్‌గా తనకి మీతో రిలేషన్‌షిప్ కావాలి. మీతో రిలేషన్‌షిప్‌లో ఒక గ్రోత్ తీసుకురావాలి. ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని చాలా చాలా ఉంది ఆ పర్సన్‌కి. ఎలా అయినా సక్సెస్ చేయాలి రిలేషన్‌షిప్‌ని అని అనుకుంటున్నారు. అది ఏ రిలేషన్‌షిప్ అయినా అయ్యుండొచ్చండి. వాటెవర్ ఇట్ మే బి. అది ఎవరైనా ఆ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు. బట్ ఆ పర్సన్‌కి మీరంటే చాలా చాలా ఇష్టం. అందుకే తను ఏం ఆలోచిస్తున్నారంటే, నేను ఒక ఒక ప్రాక్టికల్ వేలో ఒక స్టెప్ తీసుకోవాలి. తీసుకొని ఒక మంచి సక్సెస్ తీసుకురావాలి ఈ రిలేషన్‌షిప్‌కి అని అనుకుంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఏమైనా గొడవలవుతాయేమో! నేనొక యాక్షన్ తీసుకొని తనకెళ్ళి నా 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 మనసులో ఉన్న మాట చెప్తే తనేమైనా ప్రాబ్లమ్ చేస్తుందేమో, తనకి నచ్చదేమో, లేకపోతే ఏమైనా గొడవలవుతాయేమో వేరే వాళ్ళ వల్ల గానీ, లేకపోతే మా మధ్యనే ఏదైనా గొడవలవుతాయేమో అని చెప్పి తను ఆలోచిస్తున్నారు. తనకెంత స్టెప్ తీసుకోవాలని ఉన్నా గూడా, తను కమ్యూనికేట్ చేయాలనుంది, సక్సెస్ జేయాలనుంది. అండ్ చాలా ప్రాక్టికల్ వేలో ఒక స్టెప్ తీసుకోవాలి, ఒక యాక్షన్ తీసుకోవాలని ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. బట్ ఎక్కడో తనకొక భయం లాంటిది ఉంది. అంటే గొడవలవుతాయేమో అని చెప్పి. లేదు అంటే ఒకవేళ పాస్ట్‌లో మీకేమైనా డిస్టర్బెన్సెస్ ఉండుంటే, ఆ డిస్టర్బెన్సెస్ గురించి గూడా ఆలోచిస్తున్నారు. అంటే అంటే పాస్ట్‌లో ఇలా అయ్యింది గదా! ఇప్పుడు ఒకవేళ యాక్షన్ తీసుకుంటే, ఒకవేళ కమ్యూనికేట్ చేస్తే మళ్ళేమైనా ప్రాబ్లమ్ అవుతుందా? అని ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా తను థింక్ చేస్తున్నారనమాట. బట్ ఓవరాల్‌గా తనకైతే సక్సెస్ జేయాలనే ఉంది ఈ రిలేషన్‌షిప్‌ని. అంటే ఎలా అయినా ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అనైతే తను ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఖచ్చితంగా సక్సెస్ జేయాలి, స్టెబిలిటీ తీసుకురావాలి, మీతో కమ్యూనికేట్ చేసి మీతో మాట్లాడాలి అనైతే ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఓకేనా? చూద్దాం మరి తను యాక్షన్ తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఎక్కడి వరకు తీసుకుంటారు అనేది చూద్దాం. ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ, విల్ దట్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ ఫర్ మై కలెక్టివ్స్? ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్? ప్లీజ్ టెల్ మీ. ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా? చెప్పండి యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ. పర్సన్ యాక్షన్ తీసుకుంటారా? పేజ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ wands, 10 ఆఫ్ wands అండ్ ఏస్ ఆఫ్ swords. యాక్చువల్లీ తనకి యాక్షన్ తీసుకోవాలనే ఉందండి. తన లవ్‌ని మీకొచ్చి ఎక్స్‌ప్రెస్ చేయాలని ఉంది. సక్సెస్ జేయాలని ఖచ్చితంగా ఉంది. అండ్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. తనొక న్యూ వేలో, న్యూ థాట్స్‌తో మీ దగ్గరకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సక్సెస్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు. బట్ కాపోతే తనకి చాలా భారంగా ఉంది. నా వల్ల కాదు, నేను చెయ్యలేను. ఒకటి చేస్తే ఏమవుతది? మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయా? అని చెప్పి తనకి ఎలా అంటే ఒక ఒక కొండ తీసుకొచ్చి మన మీద పెడితే ఎంత భారంగా మనం ఫీల్ అవుతామో, అంత భారంగా ఫీల్ అవుతున్నారు. అంటే తనకి సక్సెస్ చేయాలని ఉంది. తన లవ్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలని ఉంది. ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది. తన అంటే తన అంటే యాక్షన్ తన లవ్‌ని మీకు ఒక డిఫరెంట్ వేలో, డిఫరెంట్ ఐడియాస్‌తో మిమ్మల్నొచ్చి కాంటాక్ట్ చేయాలనే ఉంది. బట్ భయపడుతున్నారు. భయం ఇన్ ద సెన్స్ అంటే ఏమవుతది అని అర్థం కావట్లేదు తనకి. అంటే ఆలోచించి తనకొక కైండ్ ఆఫ్ హెడేక్‌గా అయిపోతుంది. అంటే చాలా భారంగా ఉంది. అంటే నేను యాక్షన్ తీసుకుంటే ఏమవుతది? ఒకేళ మంచిగా అవుతదా? లేదా? అని బాగా ఆలోచిస్తున్నారు. ఇంత ఆలోచించడం వల్ల తనకొక హెడేక్‌లా ఫీల్ అవుతున్నారు. చాలా పెయిన్‌గా ఫీల్ అవుతున్నారనమాట. బట్ ఓవరాల్‌గా తను యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ స్లోగా యాక్షన్ తీసుకుంటారనమాట. ఒక చిన్న స్టెప్, ఒక చిన్న ఇనీషియల్ స్టెప్, ఒక చిన్న స్మాల్ స్టెప్ ఏసి
ఓ మీ దగ్గర వచ్చి సక్సెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. సో యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. బికాజ్ నాకు ఆల్మోస్ట్ 3 పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. సో తన యాక్షన్ తీసుకుంటారంటే ఎస్ తీసుకుంటారు. ఓకే, చూద్దాం మరి అవుట్కమ్ ఎలా ఉంటుంది అని. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ హౌ విల్ బి ద అవుట్కమ్ ఇఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ టేక్ యాక్షన్. హౌ విల్ బి ద అవుట్కమ్ యూనివర్స్? అవుట్కమ్ ఎలా ఉండబోతుంది వీళ్ళకి? ప్లీజ్ చెప్పండి యూనివర్స్. How will be the outcome for my collectives in this situation? 5 of Wands, 2 of Wands, oh my god, 4 of Cups and 9 of Wands. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే అవుట్కమ్ యాక్చువల్లీ తను మీ దగ్గరికి రావడానికి చాలా చాలా ఆలోచిస్తారండి. చాలా ఆలోచించి ఒక స్టెప్ తీసుకుందాము అని చెప్పి ఇట్లా ఆలోచించడానికి అంటే స్టెప్ తీసుకుందాము అని ఒక ప్లాన్ వేస్తారు. బట్ ప్లాన్ వేసి మళ్ళీ నాకు వద్దు అంటే తనకి ఏంటి అంటే మళ్ళీ ఏమైనా గొడవలు అయిపోతాయేమో, నేను చేయలేనేమో అని చెప్పి తను ఆ ప్లానింగ్ దగ్గరే ఉండేలాగా నాకు కనిపిస్తుంది. అంటే లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ తను వచ్చి మీకు ఒకవేళ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసినా కూడా ఎక్కడో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చేలా కనిపిస్తున్నాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే ఒక హెడేక్ లాగా అయిపోతుంది మీ ఇద్దరికి మధ్యలో. ఓకేనా? సో ఏంటి అంటే మీరు ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇలా అయ్యింది, అసలు దేనివల్ల ఈ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని మీరు రీఎవాల్యుయేట్ చేసుకుంటారనమాట. ఓకేనా? సో రీఎవాల్యుయేట్ చేసుకొని అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్స్కి రీజన్ ఏంటి అనే ఒక అనలైజేషన్ అనేది మీరు చేస్తారు. బట్ ఇక్కడ క్లారిఫై చేద్దాం 5 of Wands ఏంటి అనేది. ప్లీజ్ టెల్ మీ why 5 of Wands here? Is this going to happen? 5 of Wands, or is it only intentions? The only intentions మాత్రమేనా or outcome లో 5 of Wands ఉందా? Please clarify universe. Okay, King of Pentacles and 4 of Wands. ఓకే, సో యాక్చువల్లీ అవుట్కమ్ ఏంటి అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు. ఇఫ్ ఇన్ కేస్ తను వచ్చి మీకు కమ్యూనికేట్ చేస్తే కనుక డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా మీకు ఒక గ్రోత్ అనేది వస్తుంది ఈ రిలేషన్షిప్లో. ఓకే, సో జనరల్గా ఏ రిలేషన్షిప్లో అయినా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అది ఏ రిలేషన్ అయినా అయి ఉండొచ్చు. బట్ మీరు ఏంటి అంటే ఆ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కొంచెం రీఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. అసలు ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, దేని వల్ల వస్తున్నాయి అనేది రీఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే అప్పుడు చేసుకున్నప్పుడు ఆ అవుట్కమ్ అనేది ఒక పాజిటివ్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మీరు అనుకున్న స్టెబిలిటీ అయితే వస్తుంది. ఓకేనా? బట్ ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ మీరు ఏది చేసినా కూడా ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక క్లారిటీ అనేది మీకు ఉండాలన్నమాట. సో అవుట్కమ్ వచ్చేసి కొంచెం నాకు డిస్టర్బెన్సెస్ కనిపించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏంటి అంటే కొంచెం అనలైజేషన్, కొంచెం ప్లానింగ్తో మీరు ముందుకెళ్ళాలి. సో ఓకేనా? సో అదైతే కనిపిస్తుంది. చూద్దాం మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది ఈ సిచ్యువేషన్లో అని. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఫర్ దిస్ సిచ్యువేషన్. అంటే లైక్ జనరల్గా ఇక్కడ ఏంటి అంటే యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే అవుట్కమ్లో మీకు గొడవలు రాకుండా ఉండాలంటే మీరు చాలా స్టెబిలిటీగా ఉండాలన్నమాట. ఒకరినొకరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఆ రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడే మీకు యూనివర్స్ లైక్ అప్పుడే ఆ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా? చూద్దాం మరి యూనివర్స్ మీకు అసలు ఏమి గైడెన్స్ ఇవ్వబోతున్నారు అనేది. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ ది సిచ్యువేషన్. కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 10 of Pentacles. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఏ డిస్టర్బెన్సెస్ వచ్చినా, అది ఫ్యామిలీలో రిలేషన్షిప్లో ఏ డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మీరు ఒక స్టెప్ ముందుకు వేయాలి. లైక్ మీరు మీ మనసు ఏది చెప్తుందో అది వినండి. ఓకేనా? మీ మనసు ఏది చెప్తుందో అది విని ఒక స్టెప్ మీరు తీసుకున్నట్టయితే మీకు అంటే మీకు రిలేషన్షిప్లో ఒక మంచి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా? బికాజ్ ఆ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం, ఆ పర్సన్కి మీకు సక్సెస్ చేయాలని ఉంది. ఓకే, బట్ ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ మనసు ఏం చెప్తుంది, మీరు ఏం చేస్తే ఈ రిలేషన్షిప్ గ్రోత్ వస్తుంది అని చెప్పి ఆలోచించుకొని మీరు కూడా ఒక స్టెప్ తీసుకోవాలి. అండ్ మీ మనసు ఏం చెప్తుందో అది మీరు వినాలి. అలా మీరు ఒక
ఒక యాక్షన్ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మీకు ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. సో, ఓవరాల్‌గా నాకు ఇక్కడ సక్సెస్ గ్రోతే కనిపిస్తుంది. బికాజ్ ఆల్మోస్ట్ పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. ఒక 80% పాజిటివ్‌గానే నాకు కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి అంటే, మీరు మీకేం కావాలి అనేది మీ హార్ట్ మీకు ఏది చెప్తుందో అది వింటూ ఒక యాక్షన్ తీసుకోవాలి. ఒక అడుగు ముందుకేస్తే మీరు కూడా మీకు కావాల్సిన సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? సో, అదనమాట యూనివర్స్ గైడెన్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రెజొనేట్ అయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను. వెళ్లి చదువుకొని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో, అదనమాట. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ టేక్ కేర్. బాయ్ అండ్ నమస్తే.